అందరికీ హరే కృష్ణ. ఇవాళ మనం క్లాస్లో ఈ కాలం గురించి లాస్ట్ వీక్ చెప్పుకున్న కాలంది ఇవాళ మనం కంక్లూడ్ చేసేసుకుంటాం అనమాట. కాలం ఇప్పుడు మనం రెండు ఆస్పెక్ట్స్ నుంచి కాలాన్ని చూస్తాం అనమాట. ఒకటి క్రియేషన్ ఆస్పెక్ట్ నుంచి కాలం ఏంటి, తర్వాత రెండోది అనిహిలేషన్ అంటే డిస్ట్రక్షన్ ఆస్పెక్ట్, ప్రళయం ఆస్పెక్ట్ నుంచి కాలం ఏంటనేది చూద్దాం. ఆ తర్వాత ఈ కాలం కంక్లూడ్ అయిపోతుంది ఇంకా. ఓకే, ఫస్ట్ ఇవాళ క్లాస్ అంత పెద్దగా ఉంటుందో లేదో నాకు తెలియదు. విల్ ట్రై టు మనం టైం గురించి మాట్లాడుకున్నాం కదా. టైం గురించి మాట్లాడుకున్నప్పుడు అది భగవద్గీతలో ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ మ్యాటర్ అనమాట. భగవద్గీతలో 5 సబ్జెక్ట్ మ్యాటర్లు ఉంటాయని చెప్పాను. ఎవరికైనా గుర్తుందా 5 సబ్జెక్ట్ మ్యాటర్లు ఏంటో? అంటే ఇంపార్టెంట్ విషయాలు అనమాట, ముఖ్య విషయాలు 5 ఉన్నాయి. ఆ 5 ఏంటి, ఎవరైనా చెప్పగలరా? అందులో ఒకటి కాలం, ఇంకా మిగతా 4 ఏంటి? ప్రకృతి, తత్వము, ప్రకృతి. ప్రకృతి ఒకటి. మీకు ఈ క్లాసులు అయిపోయేసరికి ఈ 5 సబ్జెక్ట్ మ్యాటర్లు అందరికీ బై హార్ట్ వచ్చేయాలి. ఓకే, నేనే చెప్తున్నా. ఒకటి ఈశ్వర. ఈశ్వర అంటే గాడ్. రెండవది జీవ. జీవ అంటే సోల్. తర్వాత ప్రకృతి. శాంతి గారు మీరు చెప్పారు కదా, ప్రకృతి ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. ప్రకృతి, తర్వాత కాల, దెన్ కర్మ. ఈ 5 బై హార్ట్ చేసుకోండి. ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ. ఈ 5 సబ్జెక్ట్ మ్యాటర్స్ భగవద్గీత అంతా చెప్పారనమాట. ఇందులో ఈ 5టిల్లోనూ 4 శాశ్వతం అనమాట. 4 ఇటర్నల్ ప్రిన్సిపల్స్ అనమాట అవి. ఆ 4 ఏంటంటే ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల. ఈ 4 నిత్యము శాశ్వతం అనమాట. దాని అర్థం ఏంటంటే ఈ 4టిని ఎవరు క్రియేట్ చేయలేరు, ఈ 4టిని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు అనమాట. అవి ఆల్వేస్ ఉంటాయి అనమాట. ఇంకా మిగిలింది ఏంటంటే బ్యాలెన్స్ కర్మ. కర్మ ఈజ్ నాట్ ఇటర్నల్. కర్మ శాశ్వతం కాదు. కర్మని మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు. కర్మకి ఎప్పటికైనా మన కర్మ సైకిల్ని మనమే ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు అనమాట. మనం ఏం చేస్తున్నాం అంటే కామా పెడుతున్నాం, అందుకనే కంటిన్యూ అవుతుంది కర్మ సైకిల్. ఈ 5 సబ్జెక్ట్ మ్యాటర్స్లో 4 చెప్పాను కదా, 4 నిత్యము శాశ్వతం. వాటిని ఎవరు క్రియేట్ చేయలేదు, ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వర. ఈశ్వర అంటే గాడ్. గాడ్ని ఎవరు క్రియేట్ చేయలేరు, గాడ్ని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు అనమాట. ఈజ్ సుప్రీంలీ ఇండిపెండెంట్, సర్వ స్వతంత్రుడు అనమాట. కంప్లీట్లీ సుప్రీం అనమాట. జీవ వచ్చేసరికి ఏంటంటే జీవ లిమిటెడ్ స్వతంత్రం ఉంది జీవాకి, అంటే లిమిటెడ్ ఫ్రీడమ్ ఉందన్నమాట. జీవుని కూడా ఎవరు క్రియేట్ చేయలేదు, ఎవరు డిస్ట్రాయ్ చేయలేడు. ఎందుకంటే ఎనర్జీ, జీవుడు భగవంతుడి యొక్క అంతరంగ శక్తి కనిపిస్తాడు. శక్తి అంటే ఎనర్జీ. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఆ ప్రిన్సిపల్ వర్తిస్తుంది అనమాట. సో జీవుడిని కూడా ఎవరు క్రియేట్ చేయలేదు, ఎవరు డిస్ట్రాయ్ చేయలేదన్నమాట. జీవుడు కూడా ఆల్వేస్ ఎగ్జిస్టింగ్, ఎప్పటికీ ఉంటాడనమాట. కానీ భగవంతుడు ఏంటంటే ఆయన స్వరాట్, అంటే సుప్రీంలీ ఇండిపెండెంట్, సర్వజ్ఞ, ఆల్ నోయింగ్ అనమాట. అన్నీ తెలిసినవాడు, ఆమ్నీపొటెంట్, ఆమ్నీ ప్రెజెంట్, ఆమ్నీషియంట్, ఇవన్నీ గాడ్ అనమాట. జీవులకి ఇన్ని క్వాలిటీస్ లేవన్నమాట. లిమిటెడ్ ఫ్రీడమ్ ఉంది, డిపెండెంట్, గాడ్ మీద డిపెండెంట్ అనమాట జీవుడికి. ఆ డిపెండెన్సీలో కూడా గాడ్ కొన్ని పవర్స్, పొజిషన్స్, కెపాసిటీస్ జీవుడికి ఇచ్చాడనమాట. మనకి ఇండివిజువల్గా మనకి డెసిషన్ తీసుకునే శక్తి ఇచ్చాడు, కోరుకోగలిగే శక్తి ఉంది మనకి. అవి మన నుంచి భగవంతుడు ఎప్పుడు తీయడు అనమాట. డిజైరింగ్ కెపాసిటీ ఉంది, డెసిషన్ తీసుకోగలిగే కెపాసిటీ ఉంది, అంటే ఫ్రీ విల్ అంటారు అనమాట. ఇది మన దగ్గరే ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అవర్ ఫ్రీడమ్. మన చైతన్య చరితామృతంలో ఏం చెప్తారంటే ఏకలే ఈశ్వర కృష్ణ ఆర సభ భృత్య అంటారు. ఏకలే ఈశ్వర కృష్ణ అంటే ఈశ్వర అంటే కంట్రోలర్. ఒకడే ఒక కంట్రోలరు, ఆ కంట్రోలర్ గాడ్. ఏకలే ఈశ్వర కృష్ణ. కృష్ణ ఈజ్ గాడ్ అనమాట. ఆర సభ భృత్య. భృత్య అంటే ఏంటంటే భృత్య అంటే డిపెండెంట్ అనమాట. మిగతా అందరూ డిపెండెంట్ ఆయన మీద అని చెప్పి చెప్తున్నారు అనమాట. మనం ఇండిపెండెంట్ కాదు, వీఆర్ డిపెండెంట్ ఆన్ గాడ్ అనమాట. ఇంకా ప్రకృతి, కాల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ప్రకృతి కూడా ఆల్వేస్ భగవంతుడి యొక్క ఎక్స్టర్నల్ ఎనర్జీ అనమాట. అంటే బహిరంగ శక్తి కింద ప్రకృతి కూడా ఎప్పుడు ఉంటుంది. ప్రకృతి ఆల్రెడీ ఇస్ విత్ ద లార్డ్ అనమాట. తర్వాత కాల అంటే భగవంతుడి యొక్క శక్తి, కాలశక్తి అంటాం కదా, కాలస్వరూపం. కర్మ ఇస్ టెంపరీ అనమాట. కర్మని మనం కావాలంటే ఫుల్ స్టాప్ పెట్టచ్చు, మనం డిసైడ్ చేసుకుంటే ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఈ లైఫ్లోనే మన కర్మ సైకిల్కి ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు అనమాట. కర్మ ఇస్ నాట్ ఇటర్నల్ ప్రిన్సిపల్ అనమాట. ఇప్పుడు మనం ఇంత చెప్పుకున్న తర్వాత ఈ 4 ప్రిన్సిపల్స్ ఏవైతే చెప్పుకున్నాము, ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, ఇవి
సత్యము, నిత్యము, శాశ్వతం అని చెప్పుకున్నాం. మరి అలాంటప్పుడు దే ఆర్ నెయిదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అని చెప్తున్నాం. మరి అలాంటప్పుడు ఈ సృష్టి అంటే ఏంటి? మరి క్రియేషన్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? జీవుడిని ఎవరు క్రియేట్ చేయలేదని చెప్తున్నాం. గాడ్‌ని కూడా ఎవరు క్రియేట్ చేయలేదు. ప్రకృతిని కూడా క్రియేట్ చేయలేదు. మరి అలాంటప్పుడు ఈ క్రియేషన్ ఏంటసలు? ఈ సృష్టి స్థితిలయాల్లో ఈ సృష్టి అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? సృష్టి అంటే ఏంటి? మనం ఎప్పుడూ ఉన్నాము. ప్రకృతి కూడా ఎప్పుడూ ఉంది అన్నప్పుడు మరి ఈ సృష్టి అనేది ఎందుకొచ్చింది? ఏమైనా ట్రై చేస్తున్నారా? దిస్ ఈస్ ఎ కర్మా సైకిల్ అని ఐ ఫీల్. సో వెన్ హూ హాస్ టు ఫేస్ అనే కర్మలు అనుభవించాలి అని అంటున్నప్పుడు మళ్ళీ సృష్టిలోనికి రావడం ఒకటి. అంటే ఇన్ ద ఫస్ట్ ప్లేస్‌లో సృష్టి అంటే ఏంటి? కర్మలు అనుభవించాలంటే ఆల్రెడీ కర్మ చేస్తే గాని అనుభవించలేం కదా! సో ఫస్ట్‌లో సృష్టి అనేది ఎందుకొచ్చింది అసలు? ఎప్పుడైతే బ్రహ్మకాలం ఇది లేకపోతే ప్రళయం సంభవించిన అన్ని ఈశ్వరులో ఐక్యం అయిపోతాయి విష్ణుమూర్తిలో. అయిపోయిన తర్వాత మళ్ళీ పునఃసృష్టి ప్రారంభించినప్పుడు అంటే ఎక్కడైతే మొత్తం ఎవరు ఉన్నారో పునఃసృష్టి అంటున్నావు కదా! పునఃసృష్టి అంటే అసలు స్టార్టింగ్ ముందు సృష్టి ఫస్ట్ సృష్టి ఎందుకు జరిగింది అసలు? కంటిన్యూస్ సైకిల్ కదా, మనకు తెలియకపోవచ్చు సృష్టి. ఇట్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి, అలా కొన్ని యుగాల నుంచి ద్వాపర యుగం, కలియుగం, ప్రయోగం మళ్ళీ అవే రిపీట్ అవుతుంటాయి. నేను అడిగింది అది కాదు సుబ్రహ్మణ్యం, జస్ట్ లిసన్. అసలు ఫస్ట్‌లో సృష్టి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు భౌతిక ప్రపంచ సృష్టి జరిగింది? ఫస్ట్ ప్లేస్‌లో. నందిని గారు చెప్తున్నారా? God want to enjoy mystery. సరిగా చెప్పండి. God ఎంజాయ్ చేయడానికి. గాడ్ ఎంజాయ్ చేయడానికి. ఓకే. ఇంకెవరైనా చెప్తున్నారా? గాడ్ ఎంజాయ్ చేయడానికి సృష్టించాడు అని అంటున్నారు. ఇంకా? మనిషి తనంతట తాను స్వేచ్ఛగా ఉండాలనుకున్నాడు. అందుకే దేవుడు సెపరేట్ ఆల్మోస్ట్ దేర్. మనిషి తనంతట తాను బతకాలనుకున్నాడు గాడ్ లేకుండా. ఇది నేను ఆల్రెడీ చెప్పాను ఈ పాయింట్ ని. మీరు ఆల్రెడీ చెప్పారు 4 years బాబు కార్లో. సెపరేట్ ఎంజాయ్మెంట్, గాడ్ లేకుండా ఎంజాయ్ చేయాలని ఎప్పుడైతే అనుకుంటామో దట్ ఈస్ వెన్ ద సృష్టి స్టార్ట్స్. ఓకే. ఎవరైతే జీవులు అంటే మనమందరం ఫస్ట్ ప్లేస్లో అందరం ఆధ్యాత్మిక ప్రపంచంలో అందరం గాడ్తో ఉన్నాం. కొన్ని సోల్స్ కానీ మనకి ఇండిపెండెన్స్ ఉంది. మనకి డిజైరింగ్ ఇండిపెండెన్స్ అంటే కోరుకోగలిగే స్వతంత్రం ఉంది. డెసిషన్స్ తీసుకోగలిగే స్వతంత్రం మనకి ఇచ్చాడనమాట. ఈ రెండు మన దగ్గర ఉన్నాయి. మన స్పిరిచువల్ వరల్డ్లో గాడ్తో ఉన్నాం. సడన్గా వీ గాట్ ఏ డిజైర్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ మెటీరియల్ వరల్డ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డిజైర్ వచ్చింది, వాళ్ళందరికీ కోరిక వచ్చింది అనమాట. గాడ్ లేకుండా ఎలా ఉంటుంది ఎంజాయ్మెంట్? సెపరేట్గా ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. వాళ్ళు కూడా గాడ్ లాగా ఎంజాయ్ చేయాలని అనుకున్నారు అనమాట. గాడ్ లాగా ఎంజాయ్ చేయాలంటే గాడ్ ఉన్న చోట కుదరదు. అందుకని గాడ్ లేకుండా సెపరేట్గా ఎంజాయ్ చేయాలంటున్నారు. అందుకని వేరే సృష్టి జరిగిందనమాట. దానికోసం ఈ సెపరేట్ ఎంజాయ్మెంట్ డిజైర్ వల్ల అది మన యొక్క భౌతిక ప్రపంచంలో మన ఎంట్రీకి కారణం అనమాట. రూట్ కాజ్ ఇది. కామ అంటారు దాన్ని. కామ అంటే ఏంటంటే కోరిక, భౌతికపరమైన కోరిక వల్ల మనం ఇక్కడికి వచ్చాం అనమాట. భోగవాంఛ వల్ల వచ్చాం. అది యాక్చువల్గా చైతన్య చరితామృతంలో చెప్పాలంటే కృష్ణ భూలి జీవ భోగవాంఛ కరే. సో కృష్ణుడిని మర్చిపోయాం మనం. అంటే మన భగవంతుడి సేవని వదిలేసేసి ఆయనలాగా ఎంజాయ్ చేయాలని కోరుకున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఎంట్రీ పాయింట్ అనమాట మనకి మెటీరియల్ వరల్డ్లోకి. ఈ సెపరేట్ ఎంజాయ్మెంట్ డిజైర్ వల్ల ఏంటంటే గాడ్తో మనం ఉంటే మన పొజిషన్ ఏంటో మనకి తెలుసు. మనం గాడ్కి సేవ, హీ ఈజ్ సుప్రీంలీ పవర్ఫుల్. మనం ఆర్ డిపెండెంట్ ఆన్ గాడ్. సో గాడ్కి సేవ చేయాలి అక్కడ ఉంటే. సో ఆయన సేవ వదిలేస్తే మనం ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నాం. వి ఫర్గెట్ గాడ్. ఆ రీజన్ ఎందుకంటే భగవంతుడితో ఉంటే మనల్ని ప్రతి క్షణం మనకి మనం భగవంతుడి సేవకులని మనకి గుర్తొస్తూ ఉంటుంది. అందుకని భగవంతుడు ఏం చేస్తాడంటే మన యొక్క డిజైర్కి ఆయన రెస్పెక్ట్ ఇచ్చాడు. గాడ్ ఏంటంటే న్యూట్రల్ అనమాట. నువ్వు ఎలాంటి డిజైర్ వచ్చినా తీరుస్తాడు. మనం గాడ్ లేకుండా సెపరేట్గా ఎంజాయ్ చేయాలి, గాడ్ లాగా ఎంజాయ్ చేయాలని డిజైర్ చేశాం. ఆ డిజైర్ని తీర్చడం ఆయన యొక్క ధర్మం కాబట్టి మనకి వెంటనే ఒక ఫెసిలిటీని క్రియేట్ చేశాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ మెటీరియల్ వరల్డ్ అనమాట. ఈ మెటీరియల్ వరల్డ్లోకి అంటే చాలా క్రైటీరియాలు పెట్టాడు. ఇందులోకి వచ్చినప్పుడు వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఓన్ యాక్షన్స్. మన యాక్షన్స్కి మనమే రెస్పాన్సిబుల్ అని చెప్పి ఒక క్రైటీరియా పెట్టి పంపించాడు ఇక్కడికి.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మన ఎంజాయ్మెంట్లో కృష్ణ లేడు. ఎంతసేపు మీ మైన్, నేను నాది, ఇదే ఎంజాయ్మెంట్ అంటే ఇక్కడ. మెటీరియల్ వరల్డ్ ఎంజాయ్మెంట్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, నేను నాది అనేదే ఎంజాయ్మెంట్ అనమాట. ఇది నా ఇల్లు, వీళ్ళు నా వాళ్ళు, ఇది నాది. ఈ నేను నాది అనే భావనే మన మెటీరియల్ ఎగ్జిస్టెన్స్కి కారణం అనమాట. నాది సెపరేట్గా అనమాట. సో భగవంతుడు ఏం చేశారంటే మనకి ఒక ఫెయిర్ ఆపర్చునిటీ ఇచ్చాడనమాట. ఆ ఫెయిర్ ఆపర్చునిటీ కూడా అన్లిమిటెడ్ టైం స్కేల్ అనమాట. దానికి కూడా ఎంతకాలం కావాలంటే అంతకాలం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడే ఉండి. మనం అనుకునే సోకాల్డ్ ఎంజాయ్మెంట్ ఎంతకాలం కావాలంటే అంతకాలం చేయొచ్చు అనమాట. అంటిల్ వి గెట్ ఫ్రస్ట్రేటెడ్. ఈ మెటీరియల్ ఎంజాయ్మెంట్తో మనం ఫ్రస్ట్రేట్ అయిపోయినప్పుడు అప్పుడు మనకి అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఏం చేస్తాను ఇక్కడ, ఏం పీకుతున్నాను అని చెప్పి మనకు అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ బ్రహ్మ జిజ్ఞాస. అక్కడి నుంచి మనం మళ్ళీ రివర్స్ ఇంటిగ్రేషన్ వేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఎవరికైనా ఆ క్వశ్చన్ వచ్చింది అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి వాళ్ళకి పునాది పడింది అనమాట. సో ఈ మెటీరియల్ క్రియేషన్ అనేది 2 వే అనమాట. మనకి క్రియేట్ చేశాడు భౌతిక ప్రపంచాన్ని, నేను నాది అనే భావనతో ఎంజాయ్ చేయడానికి ఇక్కడ పంపించాడు. పంపించిన తర్వాత మళ్ళీ సేమ్ క్రియేషన్ని మనం యూజ్ చేసుకుని వెనక్కి రావడానికి ఆపర్చునిటీ కూడా ఇస్తున్నాడు అనమాట. ఇదే క్రియేషన్లో ఉంటూ ఇక్కడ ఇచ్చిన ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకుని మనం మళ్ళీ భగవద్ధామానికి చేరగలిగే ఆపర్చునిటీ కూడా ఇస్తున్నాడు అనమాట. ఓకే, ఫస్ట్ రీజన్ మనం అనుకున్నాం కదా, ఎంత టైం ఇచ్చాడో చూడండి. మనం లాస్ట్ వీక్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. మనం మనుష్యమానం, దేవమానం, బ్రహ్మమానం దాకా వెళ్ళాం. బ్రహ్మమానంలో బ్రహ్మ యొక్క లైఫ్ టైం 311 ట్రిలియన్ ఇయర్స్ అంత కాలం ఇచ్చాడు. బ్రహ్మకి ఇప్పుడు 51 ఇయర్స్ అని చెప్పుకున్నాం. అంటే హాఫ్ ఆఫ్ ద టైం బ్రహ్మాస్ లైఫ్ టైం మనం ఇక్కడే ఉన్నాం. ఒకవేళ లేటుగా ఈ మధ్యనే వచ్చాం అనుకున్నా కూడా ఎన్నో వేల జన్మల నుంచి మనం ఇక్కడే ఉన్నాం. స్టిల్ ఇంకా మనం ఇక్కడే ఉన్నాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే కామ, మెటీరియల్ డిజైర్స్ అన్నమాట. మనకు డిజైర్స్ అనేవి తగ్గట్లేదు, తీరట్లేదు. ఇది కాకపోతే ఇంకోటి కొంతమంది అనుకుంటారు నేను సక్సెస్ఫుల్ పర్సన్ కావాలనుకుంటారు, లేకపోతే కొంతమంది నేను ఐఐటి కొట్టాలనుకుంటారు, లేకపోతే కొంతమంది నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకుంటారు, లేకపోతే ఇంకొకళ్ళు అనుకుంటారు నాకు బాగా ధనవంతుడు అవ్వాలనుకుంటారు. ఇలా డిఫరెంట్ వేస్లో ఎంజాయ్ చేయాలని చూస్తారు. కొంతమంది అనుకుంటారు క్యాట్ లాగా ఉంటే ఎంజాయ్ చేయొచ్చు అంటారు, లేకపోతే డాగ్ లాగా ఉంటే ఎంజాయ్ చేయొచ్చు అంటారు, కొంతమంది బర్డ్ లాగా ఎగిరితే ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళ డిజైర్కి తగినట్టు బాడీస్ అన్ని భౌతిక ప్రకృతి ఇస్తుంది అనమాట. సో మన ఎంజాయ్మెంట్, మన డిజైర్ వచ్చింది, ఆ డిజైర్ తీర్చుకోగలిగే ఫెసిలిటీ అంతా భగవంతుడు క్రియేట్ చేసి పెట్టాడు అనమాట. ఇక్కడ ఏంటంటే సో క్రియేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే జీవుడికి కోరిక కలుగుతుందో, సెపరేట్గా ఎంజాయ్ చేయాలి గాడ్ లేకుండా కోరిక కలుగుతుందో, ఆ కోరికను తీర్చడానికి ప్రకృతి అనే సాధనాన్ని ఉపయోగించుకుని మనకి ఆపర్చునిటీ ఇస్తాడనమాట గాడ్. అంటే ప్రకృతిలోకి, భౌతిక ప్రకృతిలోకి పంపిస్తాడనమాట. అదే క్రియేషన్ అంటే. ఇప్పుడు ఈ యాక్చువల్ క్రియేషన్ ఏంటంటే మెటీరియల్ వరల్డ్ క్రియేషన్ చెప్పాను, భౌతిక ప్రకృతిని క్రియేట్ చేశాడు మనకు ఎంజాయ్ చేయడానికి కోసం. కానీ మనం ప్రజెంట్ మనకేంటంటే సోల్ నిత్యము శాశ్వతం అని చెప్పుకున్నాం. సోల్కి దాని ఓన్ దేహం దానికి ఉంది, దాని స్వరూప దేహం అంటారు. సోల్కి ఓన్ బాడీ ఉంది, స్వరూప దేహం అంటారు, స్పిరిచువల్ బాడీ అనమాట. స్పిరిచువల్ బాడీతో మెటీరియల్ వరల్డ్లో ఎంజాయ్ చేయలేం. అప్పుడు ఏం చేయాలి, ఈ స్పిరిచువల్ బాడీని మ్యాటర్తో కలపాలి. కలిపితే అప్పుడు మనం మెటీరియల్ వరల్డ్లోకి వచ్చి ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. సోల్ కంప్లీట్లీ స్పిరిచువల్, దానిపైన మ్యాటర్ పెడితే మనం మెటీరియల్ వరల్డ్లో ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. కానీ సోలు మ్యాటరు రెండు కలపలేరు, డిఫికల్ట్. మ్యాటర్ని స్పిరిట్ని కలపడం చాలా అసాధ్యం అనమాట. కానీ భగవంతుడు ఏం చేశాడు, దాన్ని కూడా సుసాధ్యం చేసి ఏం చేశాడంటే ఈ నిత్యము శాశ్వతమైన ఈ ఆత్మని తీసుకెళ్ళి ప్రకృతితో తయారైన భౌతిక దేహంలో ఉంచాడు అనమాట. ఈ కలిపే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది అనదర్ క్రియేషన్ అనమాట. అంటే జీవుడు భౌతిక దేహం తీసుకుని రావడం, అంటే జీవుడి యొక్క భౌతిక దేహం క్రియేషన్ అనదర్ క్రియేషన్ అనమాట. ఫస్ట్ క్రియేషన్ భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు, రెండవది ఏంటంటే భౌతిక దేహాన్ని కూడా క్రియేట్ చేసి ఇస్తున్నాడు అనమాట మనకి. ఆ భౌతిక దేహం ముందు మనకు ఒక దేహం, ఆత్మకి దాని ఓన్ బాడీ అనుకుంటుంది. ఆ స్వరూప దేహం మీద ఇంకొక బాడీ, మెటీరియల్ బాడీ క్రియేట్ అవుతుంది అనమాట. అది క్రియేషన్ అనమాట. మన మెటీరియల్ వరల్డ్లోకి దేహం తీసుకురావడం, దట్స్ అనదర్ క్రియేషన్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఏదైతే డిజైర్ ఉందో, ఈ సోల్కి ఏదైతే డిజైర్ కలిగిందో, సెపరేట్గా ఎంజాయ్ చేయాలని డిజైర్ కలిగిందో అది అన్యాచురల్. ఎందుకంటే ఈ హ్యాపీనెస్, ఈ ఎంజాయ్మెంట్ అనేది దానికి రిజర్వాయర్ ఎవరంటే, అంటే మూలం ఎవరంటే భగవంతుడు. హ్యాపీనెస్కి మూలం భగవంతుడు. ఆయన ఆనందమయోభ్యాసాత్ అంటారు. ఆయన అంటే సాక్షాత్తు ఆనంద స్వరూపుడు అనమాట, హ్యాపీనెస్ పర్సానిఫైడ్. ఆ రిజర్వాయర్ దగ్గర
ఆయనతో ఉంటేనే హ్యాపీనెస్ అనేది వస్తుంది. రియల్ హ్యాపీనెస్ అనేది భగవంతుడితో ఉంటే వస్తుంది. మనం భగవంతుడితో లేకుండా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. సో అది అన్‌న్యాచురల్ డిజైర్ అనమాట. మనకు వచ్చేదంతా ఇప్పుడు మనం భగవంతుడితో లేకుండా మనకు వచ్చే మెటీరియల్ సుఖాలన్నీ తాత్కాలికంగా ఉంటాయి. న్యాచురల్‌గా అనిపించొచ్చు. అలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంటుందన్నమాట. రియల్ హ్యాపీనెస్ అనేది అలా కంటిన్యూస్‌గా అలా ఒక తైలధారలాగా కొనసాగుతూనే ఉంటుందన్నమాట. ఒక నూనెని ఇలా పోస్తుంటే ఒక పాత్రలోంచి ఇంకొక పాత్రలోకి పోస్తుంటే ధార ఎక్కడ బ్రేక్స్ ఉండవు. అలా కొనసాగుతూ ఉంటుందన్నమాట నిజమైన ఆనందం అంటే. మధ్య మధ్యలో బ్రేక్స్ వచ్చి డిసీజ్‌లు, ఓల్డ్ ఏజ్‌లు, డెత్‌లు రావన్నమాట. బట్ ఇది అన్‌న్యాచురల్ ఈ వరల్డ్ కాబట్టి మనకు యాక్చువల్‌గా దాంట్లోకి మనం అన్‌న్యాచురల్ ఎన్విరాన్మెంట్‌లో మనం ఇంకొక బాడీని తీసుకొనొచ్చాం. అది కూడా విచ్ ఈస్ ఆల్సో అన్‌న్యాచురల్ టు అవర్ యాక్చువల్ అంటే అగైన్స్ట్ టు అవర్ నేచర్ అన్నమాట. అన్‌న్యాచురల్ అంటే అగైన్స్ట్ టు అవర్ ఒరిజినల్ నేచర్ వచ్చాము. ఇది ఎలా అంటే ఈ డిజైర్ ఎలాంటిదంటే అన్‌న్యాచురల్ ఎందుకంటున్నానంటే ఈ డిజైర్ ఎలాంటిదంటే మనం చేతితోటి ఆహారం తీసి నోట్లో పెట్టుకుంటాం. అంటే చేతితో ఆహారాన్ని నోటికి అందిస్తాం. మొత్తం బాడీకి అంతటికి ఎనర్జీ వస్తుంది. మనమేం ఇప్పుడు సడన్‌గా ఎలాంటి చెయ్యి సడన్‌గా డిజైర్ డెవలప్ చేసుకుంది. ఫుడ్ నోటికెందుకు పెట్టాలి? నేనే ఎంజాయ్ చేస్తా అని చేత్తో పెట్టి పిసుక్కోవడం మొదలుపెడతా ఫుడ్‌ని. దానికెళ్తుందా ఎనర్జీ? సో, అన్‌న్యాచురల్ అనమాట. ఈ హ్యాండ్‌కి డిజైర్ కలగడం అనేది అన్‌న్యాచురల్ ఎలాగో, సోల్‌కి భగవంతుడు లేకుండా ఎంజాయ్ చేయాలనుకోవడం అలా అన్‌న్యాచురల్ అనమాట. ఎందుకంటే ఎంజాయ్‌మెంట్ అనేది లైస్ విత్ గాడ్ ఓన్లీ. గాడ్ దగ్గరే ఉంటుంది ఎంజాయ్‌మెంట్ అనేది. మనం వదిలేసొచ్చాం కాబట్టి మనకు నిజమైన ఎంజాయ్‌మెంట్ అనేది రావట్లేదనమాట. వస్తుంది, పోతుంది అంతే. ఎందుకంటే క్షణికం అనమాట ఈ ఎంజాయ్‌మెంట్ భౌతిక ప్రపంచంలో. ఓకే. ఇప్పుడేంటంటే మనకి డిజైర్ వచ్చింది కాబట్టి తీర్చడం ఆయన ధర్మం కాబట్టి వరల్డ్ క్రియేట్ చేశాడు. మనకి తగిన దేహాన్ని ఇచ్చే ఏర్పాట్లు కూడా చేశాడనమాట. ఫస్ట్ వరల్డ్ క్రియేషన్ ఇస్ ఫస్ట్ ప్రాథమిక సృష్టి అనమాట. ఆ తర్వాత సెకండరీ సృష్టి జరుగుతుందనమాట. సెకండరీ సృష్టి ఏంటంటే మనకి దేహాలు ఇవ్వడం అనమాట. ప్రైమరీ క్రియేషన్ అంటే సర్గ అంటారు దాన్ని. సర్గ అనేది భగవంతుడు చేస్తాడు. మొత్తం అన్ని 24 ఎలిమెంట్స్ భౌతిక పదార్థాలు అన్నీ కూడా ఫస్ట్ తయారు చేసిన పర్సనాలిటీ అనమాట. అంటే తయారు చేసిన అంటే వాటన్నిటిని కలిపాడు. మిక్స్ చేసి ఒక దగ్గర పెట్టాడనమాట. దట్ ఈస్ కాల్డ్ మెటీరియల్ వరల్డ్ అనమాట. ఈ 24 ఎలిమెంట్స్ అందులో ఉంటాయి. మనకి ఎంజాయ్ చేయడానికి కావలసిన సౌకర్యాలన్నీ అందులో ఉంటాయన్నమాట. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తన్మాత్రలు అంటే మన యొక్క ఎంజాయ్‌మెంట్‌కి ఆ ఆబ్జెక్ట్స్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాడనమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా జరిగిందనేది చూద్దాం. ఈ ప్రాసెస్ ఎలాంటిదంటే ఈ సృష్టి అనేది ఇప్పుడు చెప్పిన సృష్టి ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ అనమాట. భూత్వా భూత్వా ప్రళీయతే అని చెప్పి ఆ శ్లోకం చూపించినప్పుడు ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. అంటే అన్‌లిమిటెడ్ సోల్స్ ఎలాగున్నాయో వాళ్ళ డిజైర్స్ కూడా అన్‌లిమిటెడ్ అనమాట. నెక్స్ట్ శ్లోకం వస్తుంది అది. నేనది ఇది భగవద్గీత 8.19లో కృష్ణుడు చెప్తాడు. భూతగ్రామ సయేవాయః భూత్వా భూత్వా ప్రళీయతే రాత్రి ఆగమే వస పార్థ ప్రభవతి అహరాగమే. ట్రాన్స్లేషన్ ఎవరైనా చదవండి. Again and again, when Brahma's day arrives, all living entities come into being, and with the arrival of Brahma's night, they are helplessly annihilated. సో బ్రహ్మ యొక్క పగలుపూట జీవులందరూ సృష్టి జరుగుతుంది. బ్రహ్మ రాత్రి అవడంతో అందరూ నశించిపోతారని చెప్పి. నశించిపోవడం అంటే అందరూ మళ్ళీ బ్యాక్ టు విష్ణు గర్భం వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. విష్ణు యొక్క గర్భంలోకి వెళ్ళిపోతుంటారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఎప్పుడు మొదలైంది అనేది ఎవరు చెప్పలేరు అనమాట. అంత అంత అంటే బ్రహ్మ ఇప్పుడున్న బ్రహ్మ ఎన్నో బ్రహ్మ కూడా మనకు తెలియదు. ఎప్పటి నుంచి బ్రహ్మ వస్తున్నాడో తెలియదు. ఎంతమంది బ్రహ్మలు వచ్చారో తెలియదు. అంటే మనకి రిటర్న్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎంతమంది వచ్చారనేది రిటర్న్ ఇన్ఫర్మేషన్ లేదు మన దగ్గర. మనకి బ్రహ్మమానం మనకి స్టార్టింగ్ అనమాట హ్యూమన్స్‌కి. ఎందుకంటే మిగతా అంత ఇన్ఫర్మేషన్ మనం డైజెస్ట్ చేసుకోలేం దాన్ని. ఎన్ని బ్రహ్మలు మారారు, ఎంతమంది వచ్చారండి మనకు అది క్యాలిక్యులేటెడ్ మైండ్ బాగ్లింగ్ అనమాట మనకి. అందుకని ఒక పర్టిక్యులర్ బ్రహ్మని తీసుకుని ఆ బ్రహ్మ నుంచి మనకి యాక్చువల్‌గా టైం క్యాలిక్యులేషన్ చెప్తున్నారు. ఎందుకంటే మిగతాది ఏంటంటే మన ఇట్స్ డిఫికల్ట్ ఫర్ అస్ టు కాంప్రిహెండ్ అనమాట. ఇప్పుడు ఇలా డిజైర్స్ వల్ల దీనివల్ల మనకి బాడీస్ అనేవి తయారయ్యాయి అనమాట. తయారైన తర్వాత ఇప్పుడు బ్రహ్మ ఇది ఎలా జరుగుతుంది స్టార్టింగ్ పాయింట్ ఎలా అంటే అంతకు ముందు బ్రహ్మ యొక్క పీరియడ్ తర్వాత ఆ బ్రహ్మ లైఫ్ టైం అయిపోయిన తర్వాత విష్ణు మళ్ళీ ఉచ్ఛ్వసిస్తాడు. అంటే గాలి లోపలికి తీసుకున్నాడు. గాలి లోపలికి తీసుకోవడం ఏంటంటే ఉచ్ఛ్వసించడం అంటే
బ్రీత్స్ ఇన్ అనమాట. బ్రీదింగ్ ఇన్ అంటే మొత్తం బ్రహ్మాండాలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఆయన నిశ్వసించినప్పుడు అంటే మళ్ళీ బ్రీద్ అవుట్ చేసినప్పుడు మళ్ళీ సృష్టి అంటే ఈ బ్రహ్మాండ సృష్టి జరుగుతున్నమాట. మళ్ళీ బ్రహ్మాండాలన్నీ ఆయన యొక్క రోమకూపాల నుంచి బ్రహ్మాండాలు బయటకు వస్తాయి. సో ఏదైతే ఆయన లోపలికి బ్రహ్మాండాలన్నీ వెళ్ళిపోతాయో ఆ పీరియడ్ని శూన్యం అంటారు అనమాట. అంటే దెర్ ఇస్ నో రెఫరెన్స్ పాయింటింగ్. అక్కడ బ్రహ్మ లేడు, శివుడు లేడు, ఎవరు లేరు కాబట్టి దెర్ ఇస్ నో రెఫరెన్స్ పాయింట్ కాబట్టి దాన్ని శూన్య స్థితి అంటారు. అన్ని లోపలికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు శూన్యం, ఏమీ లేదు. విష్ణు ఒక్కడే ఉన్నాడు. ఏమీ లేనప్పుడు కూడా విష్ణు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. విష్ణు ఈజ్ ఆల్వేస్ ఎగ్జిస్టింగ్ అన్నమాట. సో విష్ణు ఈజ్ ఎగ్జిస్టింగ్, నథింగ్ అవుట్ సైడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ అన్నమాట. ఓన్లీ విష్ణు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్ విష్ణు, అన్నీ ఆయనలోనే ఉన్నాయి. మళ్ళీ ఆయన బ్రీద్ అవుట్ చేసే పీరియడ్ ఎంతంటే బ్రహ్మ యొక్క లైఫ్ టైం ఎంత ఉందో ఆయన బతుకున్నప్పుడు, ఆయన బ్రహ్మ ఉన్నప్పుడు ఆయన లైఫ్ టైం ఎంత అంటే 100 years ఆయన లైఫ్ టైం ఎంతో, మళ్ళీ విష్ణువు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బయటికి రావడానికి పట్టే టైం కూడా అంతే టైం ఉంటుంది. మళ్ళీ 100 years ఆఫ్ బ్రహ్మాస్ అంత టైం తీసుకుంటాడు మళ్ళీ నిశ్వసించడానికి, మళ్ళీ బయటికి వదలడానికి గాలిని. సో ఈ టైంలో ఏమవుతుందంటే ఆయన గాలి లోపలికి తీసుకున్నాడు. తీసుకునేసరికి అందరూ లోపలికి వెళ్ళిపోయారు, ఉచ్ఛ్వసించారు, లోపలికి వెళ్ళిపోయారు అంతా, అందరూ లోపల ఉన్నారు. సో దిస్ ఈస్ ద పాయింట్ వీఆర్ సృష్టి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి అనుకుందాం మనం, ఎందుకంటే అంతకుముందు మనం చెప్పలేం కాబట్టి. సో ఇందులో ఈ 100 yearsలో 87.5 years ఫినిష్ అయిన తర్వాత, అంటే బ్రహ్మాస్ 87.5 years ఆయన బతుకుంటే, ఆయన ఇయర్ అంత క్యాలిక్యులేషన్ కనుక అయితే 87.5 సంవత్సరాలు లోపల అయిన తర్వాత అప్పుడు ఏంటంటే లక్ష్మీదేవి ఆయన ప్రార్థిస్తుంది అన్నమాట. వచ్చి జస్ట్ నేను ఇది చెప్పిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అనమాట. లక్ష్మీదేవి ఆయన ప్రార్థిస్తుంది, లోపల ఉన్న జీవులందరికీ మళ్ళీ బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఛాన్స్ ఇమ్మని, మళ్ళీ దేహాలు ఇచ్చి వాళ్ళకి మళ్ళీ భగవద్ధామానికి చేరుకోవడానికి అవకాశం ఇవ్వమని చెప్పి విష్ణువుని లక్ష్మీదేవి ప్రార్థిస్తుంది అనమాట. ప్రార్థించి అంతేకాక విష్ణువు యొక్క గొప్పతనం, క్రియేటివ్ పవర్ని చూడాలని కూడా అనుకుంటుంది ఆవిడ. ఫస్ట్ది ఏంటంటే జీవుల పట్ల దయతోటి ప్రార్థిస్తుంది, ఆ జీవులందరినీ మళ్ళీ బయటికి తీయండి, వాళ్ళందరికీ మళ్ళీ దేహాలు ఇస్తే వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ పనులు చేసుకుని మళ్ళీ మిమ్మల్ని తెలుసుకుని వెనక్కి వస్తారు అని చెప్పి ప్రార్థిస్తుంది. రెండోది ఏంటంటే ఆయన యొక్క గొప్పతనం, క్రియేటివ్ పవర్ని చూడాలని అనుకుంటుంది అనమాట. అంటే ఈ రిమైనింగ్ టైం ఎంత ఉంది? ఇప్పుడు 87.5 సంవత్సరాలు గడిచిపోయింది. విష్ణువు లోపలికి గాలి తీసుకున్న తర్వాత 87.5 సంవత్సరాలు బ్రహ్మ లైఫ్ టైం గడిచిన తర్వాత, అంటే బ్రహ్మ టైం గడిచిన తర్వాత, బ్రహ్మ అంటే లైఫ్ లేదు, ఆల్రెడీ బ్రహ్మ లోపల ఉన్నాడు. ఇప్పుడు ఇంకా 12.5 సంవత్సరాలు మిగిలింది. అప్పుడు విష్ణువు కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచి ఆయన ఓంకారం జపిస్తాడు అనమాట. ఓం ఇత్యేకాక్షరం, యాక్చువల్గా ఇది భగవద్గీతలో 8.13లో వస్తుంది. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని వస్తుంది. సో ఓంకారం జపిస్తాడు అనమాట. ఫస్ట్ శబ్దంతో సృష్టి స్టార్ట్ అయిందంటారు కదా, ఆ శబ్దం ఫస్ట్ విష్ణువులోంచి నోట్లోంచి వచ్చిన శబ్దం ఏంటంటే ఓంకారం అనమాట. ఆ తర్వాత ఆ ఓంకారం నుంచి సో ఒక క్షణం లక్ష్మీదేవి లేపుతుందని చెప్పాను కదా, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఓల్డెన్ డేస్, ఇప్పుడేమో నాకు తెలియదు కానీ ఓల్డెన్ డేస్లో జనరల్గా వైఫ్ హస్బెండ్ ఆఫీస్లో పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత మార్నింగ్ లేపుతుంది, ఆఫీస్ టైం అయిపోతుంటే లేపుతుంది, లేచి మీరు ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి గుర్తు చేస్తుంది, లేపుతుంది, లేవండి అని లేపుతుంది. అప్పుడు హస్బెండ్ లేచి పనిలో పడతాడు. సో సేమ్ లాజిక్, లక్ష్మీదేవి కూడా ఆయన యొక్క హస్బెండ్ని సృష్టి స్టార్ట్ చేయండి, పని మొదలైంది, తెల్లారింది, లేచి మళ్ళీ స్టార్ట్ చేయండి సృష్టి అని చెప్పడం అన్నమాట. అంటే యాక్చువల్గా ఆయన తెల్లారడం అంటే ఏంటంటే రాత్రి తెల్లవారడం కదా, యోగ నిద్రలో ఉంటాడు ఆయన, ఆయన నిద్ర నుంచి ఆయన లేపుతుంది అనమాట ఆవిడ. లేపి సృష్టి మళ్ళీ స్టార్ట్ చేయండి, ఎందుకంటే జీవులకి మళ్ళీ అవకాశం ఇవ్వండి, వాళ్ళందరూ యోగ నిద్రలో ఉన్నారు, అందరూ బయటికి రావాలి, మళ్ళీ మిమ్మల్ని తెలుసుకోవాలని చెప్పి లేపుతుంది. సో ఆయన లేచి ఫస్ట్ కళ్ళు తెరిచిన తర్వాత ఆయన నోట్లోంచి ఓంకారం వస్తుంది, శబ్దము. ఈ ఓంకారంలో 3 లెటర్స్ ఉంటాయి, ఆ ఉ మా, 3 అక్షరాలు అన్నమాట. ఈ 3 అక్షరాల నుంచి తర్వాత ఈ 3 అక్షరాల నుంచి అంత మొత్తం మన వర్ణమాల, మన ఏదైతే లెటర్స్ అన్నీ ఉంటాయో భాషలో అన్నీ ఉద్భవిస్తాయి అన్నమాట. దాంట్లోంచి ఈ 3 అక్షరాల నుంచి ఆ ఉ మాలోంచి అన్ని వ్యంజనాసు, దంత్యాసు అన్నీ, అంటే వర్డ్స్ మొత్తం లెటర్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. అక్షర వర్ణమాల అంతా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే లాంగ్వేజ్ ఇస్ రిక్వైర్డ్. కమ్యూనికేట్ చేయాలంటే లాంగ్వేజ్ కావాలి, ఏదైనా నాలెడ్జ్ ఇవ్వాలంటే లాంగ్వేజ్ ఇస్ రిక్వైర్డ్. సో లాంగ్వేజ్ బయటకు వస్తుంది, మొత్తం కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అంతా వస్తుంది అనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి అష్టాక్షరి మంత్ర, ఓం నమో నారాయణాయ అని వస్తుంది, అంటే ఆయన స్వయంగా జపిస్తాడు ఓం నమో నారాయణాయ, తర్వాత ఓం నమో భగవతే వాసుదేవ, తర్వాత హరే కృష్ణ మహామంత్రం, దాని తర్వాత గాయత్రి మంత్రం వస్తుంది. ఫస్ట్ శబ్దం వస్తుంది అనమాట, అన్ని మంత్ర రూపంలో శబ్దాలు బయటకు వస్తాయి అనమాట, మంత్రమ్స్ వస్తాయి అనమాట అన్ని. అక్కడి నుంచి గాయత్రి మంత్రం, పురుష సూక్తం, తర్వాత ఉపనిషత్తులు, వేదాలు అన్నీ కూడా వచ్చేస్తాయి. సో నాలెడ్జ్ అంతా బయటకు వస్తుంది ఫస్ట్.
ఇంతకు ముందు ఈ ఈ ఏదైతే ఆయన నోట్లోంచి బయటకు వచ్చిందని చెప్పాము, ఆయన నోట్లోంచి బయటకు రావడానికి ముందు ఇదంతా ఎక్కడుందంటే ఆయన యొక్క బుద్ధిలో ఉందన్నమాట. ఆయన బుద్ధిలోంచి ఇవన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన డిసైడ్ చేసుకున్నాడు, ఓకే నెక్స్ట్ జీవుల్ని బయటకు తీయాలి. ఆయన న్యూట్రల్గా ఉంటాడు. లక్ష్మీదేవి రిక్వెస్ట్ తోటి మళ్ళీ సృష్టికి స్టార్ట్ చేస్తాడు అనమాట. ఆయన చేసే సృష్టిని ప్రాథమిక సృష్టి అంటారు. సర్గ అంటారు దాన్ని. సర్గ అంటే భగవంతుడి క్రియేషన్ అనమాట. ముందంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ క్రియేట్ అయిపోతాయి. తర్వాత విసర్గ అంటారు. రెండో క్రియేషన్ ఏంటంటే బ్రహ్మదేవుడు చేసే సృష్టి. బ్రహ్మదేవుడు కూడా సృష్టికర్త అంటారు కదా. భగవంతుడు ఫస్ట్ సృష్టికర్త. ఆయన బ్రహ్మదేవుడిని సృష్టించిన తర్వాత ఆయన మొదలెడతాడు సృష్టి. అదే విసర్గ అంటారు. దాన్ని సెకండరీ క్రియేషన్ అంటారు అనమాట. ఆ సెకండరీ క్రియేషన్లో మనకందరికీ దేహాలు ఇస్తాడు బ్రహ్మదేవుడు వచ్చి. ఎందుకంటే బ్రహ్మదేవుడికి ఆ నాలెడ్జ్ అంతా ఇస్తాడు అనమాట కృష్ణుడు. ఈ నాలెడ్జ్ అంతా ఇచ్చి ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఈ బ్లూ ప్రింట్ ఇచ్చి దీని ప్రకారం నువ్వు ఈ మెటీరియల్ వరల్డ్ని క్రియేట్ చేయి అంటే మెటీరియల్ వరల్డ్లో డివైడ్ చేస్తాడు అనమాట. ప్లానెటరీ సిస్టమ్స్ అన్ని బ్రహ్మదేవుడు డివైడ్ చేస్తాడు. వరల్డ్ క్రియేట్ అవుతుంది, బ్రహ్మాండం క్రియేట్ అవుతుంది. దానిలో అంతా డివిజన్ అంతా బ్రహ్మ చేస్తాడు. ఆ తర్వాత అందరికీ దేహాలు ఇచ్చి ఆ దేహాలు ఎక్కడెక్కడ ఎవరెవరిని పెట్టాలి, ఏ ఏ ప్లానెటరీ సిస్టమ్స్లోకి ఎవరిని పంపించాలి, వాళ్ళ యొక్క దాన్ని బట్టి ఆయన డిసైడ్ చేస్తాడు అనమాట. సో ఇక్కడ ఆయన ఏం చేస్తాడంటే డిసైడ్ చేస్తున్నాడు ఇప్పుడు క్రియేషన్ స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాడంటే భగవంతుడు ఈ నాదం అంటే శబ్దం బయటకు వచ్చిన తర్వాత, మంత్రాలన్నీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ప్రకృతికేసి దృష్టి సారిస్తాడు. ప్రకృతి ఆయన యొక్క ఎక్స్టర్నల్ ఎనర్జీ, బహిరంగ శక్తి అన్నమాట. బహిరంగ శక్తి మీద దృష్టి సారిస్తాడు. జస్ట్ చూస్తాడు ఆమెకేసి. ప్రకృతిని చెప్పాను కదా, మ్యాటర్ ఆయన యొక్క బహిరంగ శక్తి అని చెప్పాను కదా, ప్రకృతి. భగవంతుడు తప్ప అంతా కూడా బిలాంగ్స్ టు ప్రకృతి. అంటే ఫెమినైన్ ఇన్ నేచర్ అనమాట. జీవులు కూడా ఈవెన్ తో అంతరంగ శక్తికి చెందినవారైనా శక్తి అనేసరికి ఫెమినైన్ అనమాట. ఫెమినైన్ ఇన్ నేచర్. సో ఆమెకేసి ఆ శక్తి, ఆ బహిరంగ శక్తికేసి దృష్టి సారిస్తాడు. జస్ట్ చూస్తాడు అనమాట. ఆ చూపులోనే మొత్తం జీవులు ఎవరైతే ఆయన గర్భంలో ఉంటారో, ఎవరైతే కోరికలతో ఉంటారో, డిజైర్ సపరేట్గా ఎంజాయ్ చేయాలని డిజైర్తో ఎవరైతే ఉంటారో, ఎవరైతే పవర్ కావాలి, పవర్ అంటే ఈవెన్ దో భౌతిక ప్రపంచంలో కూడా పవర్, మన దగ్గర ఉన్న పవర్, మన మెటీరియల్లో ఇప్పుడు మనం చూసే పవర్ కాదు. ఇంకా దేవి దేవతలందరూ పవర్ఫుల్ పర్సనాలిటీస్. అలా చేయాలనుకునే వాళ్ళకి కూడా డివోషన్ ఉంటుంది, పవర్ కావాలనే కోరుకుంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఆయన గర్భంలో ఉన్నారు. సో అందరినీ ప్రకృతి గర్భంలోకి ప్రవేశపెడతాడు. అంటే వీర్య ప్రదానం చేస్తాడనమాట. భగవంతుడి వీర్య ప్రదానం తన చూపుతోటి ప్రకృతి గర్భంలో మొత్తం సోల్స్ అన్నింటినీ పెట్టేస్తాడు, ఇంక్లూడింగ్ లార్డ్ బ్రహ్మ పడిపోతాడు అనమాట. సో ఆయన వీర్య ప్రదానం చేయడానికి ముందు ప్రకృతి ఏంటంటే ప్రకృతిని ప్రధానం అంటారు అనమాట. ఆవిడ మూల ప్రకృతి అనమాట. ఆ మూల ప్రకృతి ఏంటంటే అన్ఎడ్యుటేటెడ్గా ఉంటుంది అనమాట. జస్ట్ జడంగా ఉంటుంది, జడ పదార్థంలాగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆయన ఈ జీవుల్ని ప్రవేశపెడతాడో కాలంతో సహా, కాలం అంటే ఈశ్వర స్వరూపం, కాలుడు అంటే శివుడు అనమాట. యాక్చువల్గా ఆయన ద్వారా షిఫ్ట్ చేస్తాడు అనమాట, ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆమెను డైరెక్ట్గా టచ్ చేయడు. ఆయన చూపుతాడు శివుడు ఆ జీవులందరినీ తీసుకెళ్తాడు లోపలికి. శివుడు కాలుడు అంటారు, ప్రకృతి యాక్చువల్గా కాళి అంటారు. సో ఆయన ద్వారా డైరెక్ట్గా టచ్ చేస్తాడు అనమాట. అప్పుడు జీవులందరూ ప్రకృతి అప్పుడు లోపల యాజిటేషన్ స్టార్ట్ అవుతుంది. కాలం ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ప్రకృతిలోకి, టైం ఎంటర్ అవుతుంది అంటే కాల స్వరూపుడు ఎంటర్ అవుతాడు అనమాట. విత్ ద టైం ఆ 3 మోడ్స్ ఏదైతే ఉంటాయో ఆ త్రిగుణాలన్నీ యాజిటేట్ అవుతాయి. అక్కడి నుంచి డిఫరెంట్ బాడీస్ అన్నీ తయారవుతాయి అన్నమాట. ఓకే, అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మన మెటీరియల్ వరల్డ్లో కూడా ఒక అమ్మాయి ఉంది. షీఈస్ రెడీ టు గివ్ బర్త్ టు ఎ చైల్డ్, బట్ ఇంకా వీర్యదానం జరగలేదు. సో ఒక మేల్ తన వీర్యాన్ని ఆమె గర్భంలో ఉంచడం ద్వారా ఆమె గర్భవతి అవుతుంది. తర్వాత షీ గివ్స్ బర్త్ టు ఎ చైల్డ్ అనమాట. ఇక్కడ ఎలా జరుగుతుంది, పురుషుడు ఆ వీర్యంలో ఈ సోల్ ఉంటుంది. సోల్ ఆ టైంలో కరెక్ట్గా టైంలో ఎప్పుడైతే బయటికి రావాలి, ఎప్పుడైతే తల్లి గర్భంలోకి వెళ్ళాలని ఉంటుందో ఆ సోల్, ఆ టైము సంకర్షణుడు కరెక్ట్గా ఆ సోల్ని ఆ యొక్క మగవాడి వీర్యంలోకి ప్రవేశపెడతాడు. అంతే, అక్కడి నుంచి ఆ వీర్యం అల్లో ఉన్న సోలు తల్లి గర్భంలోకి వెళ్తుంది. గర్భంలోకి వెళ్ళి ఆమె గర్భవతి అక్కడి నుంచి దేహం తయారవుతుంది. అంటే ఆడవాళ్ళు ఈవెన్ దో సోల్ని మగవాడు క్యారీ చేసినప్పటికీ కూడా వీర్యంలో, అంటే ఆ పర్టికులర్ టైంలో దేహం తను తయారు చేయలేడు. మగవాడి దేహంలో సోల్ ఉన్నప్పటికీ కూడా మగవాడు దేహాన్ని ఇవ్వలేడు. కానీ ఆడవాళ్ళ దేహంలో అండం ఉంటుంది, ఎగ్. ఇదంతా సైన్స్.
ఆ ఎగ్ లోపలికి ఇది వీర్యంలో ఉన్న సోల్ వెళ్ళిన తర్వాతే అక్కడ దాని చుట్టూ ఆ సోల్ ఉంటేనే బాడీ తయారవుతుంది ఆ అండంలో. ఆ గర్భంలోకి వెళ్ళిన తర్వాత అండంలో ప్రవేశించి తర్వాత అక్కడి నుంచి బాడీ తయారవుతుంది. ఓకే, అప్పుడు బాడీ తయారై తల్లి గర్భం నుంచి బయటకు వస్తాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, కృష్ణుడు ఆయనకి ఆడవాళ్ళలోంచే లోపలికి రావాలంటే లక్ష్మీదేవుల నుంచి బయటికి రావాలి ఇప్పుడు బ్రహ్మదేవుడు. కానీ మీరు చూడండి విష్ణు ఫోటో చూడండి, విష్ణు ఫోటోలో ఆయన నాభిలోంచి కమలం బయటకు వచ్చి అందులోంచి బ్రహ్మ జనిస్తాడు. సో విష్ణు ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అనమాట. ఎవరితో సంబంధం లేదు, బట్ అందరికీ ఛాన్స్ ఇస్తాడు, వాళ్ళ వాళ్ళ పాత్ర పోషించడానికి, సేవ చేయడానికి ఛాన్స్ ఇస్తాడు అనమాట. కానీ మెటీరియల్ వరల్డ్లో ప్రకృతి నియమం ఏంటంటే కేవలం ఆడవాళ్లే పిల్లల్ని కనగలరు, మగవాళ్ళు పిల్లల్ని కనలేరు. వీర్య ప్రదానం చేస్తారంటే సోల్ లోపలికి ప్రవేశపెడతారు కానీ వాళ్ళు ఏం చేయలేరు అన్నమాట. సో సేమ్ లాజిక్ నారాయణుడి దగ్గర నుంచి, నరుడి దగ్గర నుంచి, అంటే ఈ క్రియేషన్ అనేది దేహం ఇవ్వడం, ఆ వీర్య ప్రదానం చేయడం, ఈ దేహం తయారై బయటికి రావడం, ఇవన్నీ కూడా నారాయణ లెవెల్లో ఎలా జరుగుతున్నాయి, నరుడి లెవెల్లో జరుగుతున్నాయి, చివరికి ఇన్సెక్ట్ లెవెల్లో కూడా, చివరికి చీమలు దోమలు కూడా ఇదే నియమాన్ని పాటిస్తాయి. మేల్ గివ్స్ సోల్ అండ్ ఫీమేల్ గివ్స్ బాడీ. ఓకే, దిస్ ఇస్ ప్రకృతి నియమం అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది అంటే నెక్స్ట్ శ్లోకం చూపించండి బాబు. ఇది ఎలా జరుగుతుందంటే మన మెటీరియల్ వరల్డ్, ఈ క్రియేషన్ మనం కూడా గాడ్ లాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. గాడ్కి క్రియేటివ్ పవర్ ఉంది, మనకు కూడా క్రియేటివ్ పవర్ ఉన్నట్టు మనం కూడా క్రియేషన్ చేస్తున్నట్టు భావిస్తున్నాం, ఎందుకంటే పిల్లల్ని పుట్టిస్తున్నాం కదా. సో శ్రీమద్ భాగవతంలో చెప్తారన్నమాట 3.31.1లో శ్రీ భగవాన్ ఉవాచ కర్మణ దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియా ప్రవిష్ట ఉదరం కుంసోరేత కణాశ్రయ. దీని ట్రాన్స్లేషన్ చదవండి ఎవరన్నా. The personality of a Godhead said, under the supervision of the Supreme Lord, and according to the result of his work, the living entity, the soul, is made to enter into the womb of a woman through the particular of male semen to assume a particular type of a body. Through the particle of a male semen to assume a particular type of body. Yeah, thank you, Praveen garu, thank you. సో మనం ఈ జీవుడు ఎలా తల్లి గర్భంలోకి ఎలా వెళ్తాడు అనేది ఇందులో క్లియర్ కట్గా చెప్పారు. సో తండ్రి వీర్యం నుంచి తల్లి గర్భంలోకి ప్రవేశపెడతాడు, అది కూడా కర్మణ దైవ నేత్రణ. ఏ తల్లి గర్భంలోకి వెళ్ళాలి, ఏ జీవుడు ఏ తల్లి గర్భంలోకి వెళ్ళాలనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఎలా డిసైడ్ అవుతుందంటే కర్మణ దైవ నేత్రేణ. కర్మణ అంటే మన కర్మ వల్ల, మన ప్రీవియస్ కల్పంలో మన కర్మ ఏంటి, ఏం చేసాం, ఏం పనులు చేసాం, ఎలాంటి ఎంజాయ్మెంట్ డిజైర్ ఉంది మనకి అనే దాని మీద, మనం ఏమేం పనులు చేసాము, ఎంత పాపం చేసాం, ఎంత పుణ్యం చేసాం అనే దాని మీద డిసైడ్ అయ్యి భగవంతుడి సూపర్విజన్లో ఒక పర్టిక్యులర్ మేల్ నుంచి ఒక పర్టిక్యులర్ ఫీమేల్ బాడీలోకి, అది కూడా స్పీషీ. ఆ మేల్ కెన్ బి డాగ్ మేల్ ఆర్ మేబీ క్యాట్ మేల్, ఏదైనా కావచ్చు, ఏదైనా బాడీయే. డాగ్, క్యాట్, ఇన్సెక్ట్ అన్నీ కూడా బాడీసే. అందులో కూడా మేల్ ఫీమేల్ తల్లిదండ్రి ఉంటాయి. ఏ తల్లి గర్భం, ఏ తండ్రి వీర్యం నుంచి ఏ తల్లి గర్భంలోకి వెళ్తుంది అనేది మన యొక్క కర్మ మీద భగవంతుడి యొక్క సూపర్విజన్లో జరుగుతుంది. కొంతమందికి ధనవంతుడి ఇంట్లో, అంబానీ ఇంట్లో పుట్టాలని ఉంటుంది, కానీ అలా పుట్టాలి అంటే ఎంత పుణ్యకర్మ బ్యాలెన్స్ ఉంది, ఎలాంటి డిజైర్ ఉంది అనే దాని మీద. ఈవెన్తో పుణ్యకర్మ బ్యాలెన్స్ బాగా ఉన్నా కూడా డిజైర్ లేదనుకోండి వెళ్ళం. డిజైర్ ఉండి బ్యాలెన్స్ లేకపోయినా కూడా వెళ్ళడం కష్టం, ఇంకొక రూపంలో వెళ్తారు. సో అలా ఇదంతా ఏంటంటే నేచర్ పర్ఫెక్ట్గా భగవంతుడి సూపర్విజన్లో ఈ పనులన్నీ జరిగిపోతుంటాయి అన్నమాట. మనకేం తెలియదు, మనకు ఒకటి తెలిసింది ఏంటంటే డిజైర్ చేయడం, కోరుకోవడం ఒకటే తెలుసు. దాని వెనకాల ఎంత నెట్వర్క్ ఉందో చూడండి, ఎంత పర్ఫెక్ట్గా జరుగుతుందంటే అసలు 0.0001 మిస్టేక్ కూడా జరగదు ఇందులో. ఎందుకంటే బికాస్ భగవంతుడు స్వయంగా సూపర్వైజ్ చేస్తున్నాడు దీని అంతటిని. ఎవరికి ఎలాంటి కోరికలు ఉన్నాయి, ఎలాంటి కర్మలు ఉన్నాయి, దాన్ని బట్టి ఏ దేహంలోకి వెళ్తా అనేది డిసైడ్ అయిపోతుంది. ఇది కర్మణ దైవనేత్రేణ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎలాగైతే మన ఇలా వెళ్తుందో, వీర్యం ద్వారా గర్భంలోకి, తల్లి గర్భంలోకి ఎలాగైతే వెళ్తుందో, భగవంతుడు కూడా తన వీర్యాన్ని ప్రకృతి గర్భంలోకి ప్రవేశపెడతాడు. ఆ ప్రవేశపెట్టే ప్రాసెస్ మనం చెప్పుకున్నాం కదా, ఇండైరెక్ట్గా ప్రవేశపెడతాడు. డైరెక్ట్గా ఆయన ప్రకృతిని టచ్ చేయడు, ఇండైరెక్ట్గా వెళ్తుంది అనమాట. సో ఆ ప్రకృతి గర్భంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పెద్ద బ్రహ్మాండం తయారవుతుంది అనమాట. అదే మన యొక్క మెటీరియల్ వరల్డ్ అనమాట, బ్రహ్మాండం.
మనకి ఎలాగైతే లోపల అండం ఎలాగైతే ఉంటుందో స్త్రీ గర్భంలో, అలాగే ప్రకృతి గర్భంలో బ్రహ్మాండం పుడుతుందన్నమాట. ఈ బ్రహ్మాండంలో బ్రహ్మ పుడతాడు. బ్రహ్మాండంలో అంటే బ్రహ్మ బాడీ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. ఈ బ్రహ్మ యొక్క బాడీలో 8 అంటే 84 లక్షల జీవరాశుల యొక్క బాడీలు ఇవ్వగలిగే కెపాసిటీ బ్రహ్మకుంది. 84 లక్షల జీవరాశులు ఆయన బాడీలోంచి బయటకు వస్తారు. ఎందుకంటే అందరినీ ఆయన పెట్టేశాడు ఆల్రెడీ లోపల, బ్రహ్మ లోపల పెట్టేశాడు. సో ఆయన ద్వారా అందరూ బయటకు వస్తారన్నమాట. అందుకని బ్రహ్మ స్టార్ట్ చేస్తాడు సృష్టి. అక్కడి నుంచి బ్రహ్మ స్టార్ట్ చేసిన ఆయన మనసులోంచి మనువులు, మానస పుత్రులు అందరూ జన్మిస్తుంటారు కదా, వీళ్ళందరూ బ్రహ్మ నుంచి పుట్టిన వాళ్ళందరూ. అక్కడి నుంచి మనువుల నుంచి మనుష్య సంతతి వచ్చిందనమాట. సో రూట్ ఎవరు? భగవంతుడు. అందుకనే భగవంతుడు చెప్పాడు, మమైవ అంశ జీవలోకే జీవభూత సనాతన. అంటే భగవంతుడి జీవులు అందరూ ఇంక్లూడింగ్ బ్రహ్మ అందరూ కూడా భగవంతుడి యొక్క అంశాలు అన్నమాట. మన యొక్క డిజైర్ తోటి మనం ఇక్కడికి వచ్చున్నాం అంతే. ఈ బ్రహ్మాండంలోకి ఈ బ్రహ్మదేవుడు బ్రహ్మాండ సృష్టి జరిగిన తర్వాత అప్పుడు ఆయన యాక్చువల్గా ఆయన పుట్టిన తర్వాత ఆయన ఏం చేయాలో అర్థం కాక ఆయన తపస్సు చేస్తాడు. ఎందుకంటే ఫస్ట్ జీవి బ్రహ్మదేవుడే, ఫస్ట్ పుట్టాడు, ఫస్ట్ బిడ్డ అనమాట. పుట్టాడు, ఏం చేయాలో తెలియదు దానికి, నేను ఎందుకు పుట్టానో ఏం చేయాలి ఇప్పుడు, నా పని ఏంటని ఆలోచిస్తాడు. ఆలోచించి అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఆయనకి నాలెడ్జ్ ఎలా ఇస్తాడంటే, అక్కడ బ్రహ్మ పుట్టినప్పుడు ఆ నాభి కమలంలోంచి బయటకు వస్తాడు కదా, ఆ కిందంతా ఓషన్ ఉంటుంది, గర్భోదక ఓషన్ ఉంటుంది. ఆ విష్ణువు కనిపించడు బ్రహ్మకు కూడా, విష్ణువు ఏం కనిపించడు, దర్శనం ఇవ్వడు అప్పుడే. విష్ణు దర్శనం కావాలి అంటే తపస్సు చేయాల్సిందే, అంత ఈజీగా దొరకదు. అప్పుడు ఆయనకి కింద చూస్తే నీళ్లు, ఏం చూసినా ఆయన పైన తామర పూలు కూర్చున్నాడు, అంతా నీళ్లు ఏం కనిపించదు. అప్పుడు ఆయనకి ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఆ నీళ్లు తప అని కొడుతుంటాయి అనమాట ఒడ్డుని. ఆ తప సౌండ్ ఆయనకి లోపల ఇంటెలిజెన్స్ వెలుగుతుంది. ఎవరు వెలిగిస్తారంటే లోపల నుంచి పరమాత్మ వెలిగిస్తాడు. ఓకే, నువ్వు తపస్సు చేయాలి ఇప్పుడు అని. అప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేస్తాడు, 1000 సంవత్సరాల కాలం తపస్సు చేస్తాడు. చేసిన తర్వాత అప్పుడు భగవంతుడు దర్శనం ఇస్తాడు, సాక్షాత్తు దర్శనం ఇచ్చి ఆయన యొక్క ధామంతో సహా దర్శనం ఇస్తాడు. ఇచ్చి ఆయన ఈ సృష్టి చేయడానికి ఎందుకు పుట్టాడు, ఆయన ఏం చెయ్యాలి అనేదంతా ఆయన జ్ఞానబోధ చేస్తాడు అనమాట. చేసి ఆయనకి నాలెడ్జ్ మొత్తం అంతా ఇస్తాడు, ఏం చెయ్యాలి మొత్తం అంతా, బ్లూ ప్రింట్ ఆఫ్ యూనివర్స్ అంతా ఇచ్చేస్తాడు, ఏం పని చేయడానికి మొత్తం జాబ్ డిస్క్రిప్షన్ అంతా ఇచ్చేస్తాడు అనమాట. అది బ్రహ్మదేవుడు ఎగ్జాక్ట్గా ఫాలో చేస్తాడు అంతే, ఆయన చేసిన పని అది. అంటే బ్రహ్మ సృష్టి అంతా విసర్గ అనమాట. స్వర్గంతా ఆయన చేస్తాడు, ముందు ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి ఇచ్చేసాడు. తర్వాత వచ్చి బ్రహ్మదేవుడు దాని నుంచి డివైడ్ చేసి ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలనేది ఆయన డిసైడ్ చేశాడు అనమాట. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు కృష్ణుడు కూడా దేవకి వసుదేవులు పుట్టాడు, మరి ఆయన ఎలా పుట్టాడు? ఆయన కూడా ఇదే సేమ్ మెథడ్లో మనం ఎలా పుట్టాం అలాగే పుట్టాడా? ఇంకేమైనా డిఫరెన్స్ ఉందా? ఎవరు చెప్తున్నారు ఆన్సర్? దేవకి గర్భంలోనే పుట్టిండు గాని పుట్టగానే దేవుడు అని చెప్పేసిండు కదా మాతాజీ. అదే దేవకి గర్భంలోకి ఎలా వెళ్ళాడు? ఓకే, నేను చెప్తా. మనమందరం తండ్రి వీర్యదానం చేస్తే తల్లి గర్భంలోకి వెళ్ళి అక్కడ దేహం తీసుకుని బయటకు వచ్చి పుట్టాము. కానీ భగవంతుడి విషయంలో అలా కాదు. ఆయన ఫస్ట్ ఆయన డిసైడ్ చేస్తున్నారు ఎవరు ఆయనకి ఈ తల్లిదండ్రుల పాత్ర ఎవరు పోషించాలి అనేది ఆయన డిసైడ్ చేస్తున్నాడు. ఎందుకంటే అందరూ ఆయన నుంచి వచ్చినప్పుడు అయితే ఆయనకి తల్లిదండ్రులు ఎవరవుతారు? అందుకని ఆయన భక్తులకి ఆ ఆపర్చునిటీ ఇచ్చాడనమాట. ఎవరికైతే ఆ డిజైర్ ఉందో, భగవంతుడే కొడుకుగా పుట్టాలి అని ఎవరైతే కోరుకుని తపస్సు చేస్తారో వాళ్ళకి అవకాశం ఇస్తాడనమాట. అలా దేవకి వసుదేవులు ఎన్నో కోట్ల సంవత్సరాల పాటు తపస్సు చేశారన్నమాట. భగవంతుడినే కొడుకుగా పుట్టాలంటే ఎంత మెప్పిస్తే ఆయన పుడతాడు, అలాగా ఎంత క్వాలిఫై అయితే పుడతాడు. సో వాళ్ళు తపస్సు చేస్తారు, వాళ్ళు 3 జన్మల్లో భగవంతుడు వాళ్ళకే కొడుకు కింద పుడతాడు అనమాట. ఈ దేవకి వసుదేవులప్పుడు ఫస్ట్ వసుదేవుడి హృదయంలోకి ప్రవేశిస్తాడు ఆయన. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడు కొడుకు కావాలని కోరుకున్నారు కాబట్టి భగవంతుడు స్వయంగా వసుదేవుడి హృదయంలోకి వెళ్తాడు ఫస్ట్. తర్వాత వసుదేవుడి హృదయం నుంచి దేవకి హృదయంలోకి వెళ్తాడు. హార్ట్ టు హార్ట్ ట్రాన్స్ఫర్ అనమాట. ఇట్స్ నాట్ వీర్యదానం వల్ల వచ్చింది కదన్నమాట, హార్ట్ నుంచి హార్ట్కి ట్రాన్స్ఫర్ అవుతాడు అనమాట. వసుదేవుడి హృదయం నుంచి దేవకి హృదయంలోకి వెళ్ళి దేవకి హృదయం నుంచి దేవకి ఉదరంలోకి వెళ్తాడు. దేవకి గర్భంలోకి రావడానికి ముందు ఏం జరుగుతుందంటే, దేవకి కృష్ణుడు రావడానికి ముందు బలరాముడు ఆయన గర్భంలోకి ప్రవేశిస్తాడు.
అప్పుడు అది మిస్క్యారేజ్ అయిపోయింది, అంటే అబార్షన్ అయిపోయిందని చెప్తారు. అప్పుడు ఫస్ట్ బలరాముడు ప్రవేశిస్తాడు. కంసుడు చెరసాల్లో ఉంటారు కదా దేవకి వసుదేవులు ఇద్దరు. 8వ గర్భం అష్టమ గర్భంలో పుట్టినవాడు చంపుతాడని చెప్పారు కదా. అష్టమ గర్భానికి ముందు ఆ బలరాముడు ఏం చేస్తాడు అంటే ఫస్ట్ ఆయన ప్రవేశిస్తాడు. బలరాముడు అంటే సంకర్షణుడు అనమాట. సంకర్షణుడు భగవంతుడిని అన్ని రకాలుగా సేవిస్తూ ఉంటాడు అనమాట. దేవకి గర్భంలోకి భగవంతుడు రావాలంటే ముందు ఆ గర్భాన్ని క్లీన్ చేయాలి. ఫస్ట్ భగవంతుడి గర్భాన్ని క్లీన్ చేయడం కోసం, అంటే భగవంతుడు రావడం కోసం గర్భాన్ని రెడీ చేయడానికి ముందు అనంతుడు వెళ్తాడు అనమాట. అంటే మన సంకర్షణుడు వెళ్తాడు అనమాట లోపలికి. వెళ్ళి ఆమె గర్భాన్ని క్లీన్ చేస్తాడు. క్లీన్ చేయడం ఇన్ ద సెన్స్ అంటే భగవంతుడు రావడానికి సరైన అట్మాస్ఫియర్ రెడీ చేస్తాడు అక్కడ. అండ్ అనంతశేషుడు, సంకర్షణుడు అంటే అనంతశేషుడు అనమాట. అనంతశేషుడు భగవంతుడి యొక్క ఆసనం, ఆయన పరుపు అనమాట. అనంతశేషుడి మీద శయనిస్తాడు కదా ఆయన. సో అందుకని ముందు ఆయన బెడ్ కింద ఆయన రెడీ అవుతాడు అనమాట. లోపలికి వెళ్ళి అక్కడి నుంచి అబార్షన్ అయిపోయినట్టు బయటకు వచ్చేస్తుంది. సో ఆయన రావడానికి ఏర్పాట్లు జరిగిపోతాయి. ఆ తర్వాత భగవంతుడు ప్రవేశిస్తాడు. ఆమె హృదయంలోంచి ఉదరంలోకి ప్రవేశిస్తాడు. అంటే అక్కడి నుంచి ఆయన గర్భంలోకి వెళ్తాడు అనమాట. అక్కడ గర్భంలో ఉంటాడు. భగవంతుడు దేవకీదేవి గర్భంలో ఉన్నప్పుడు దేవీ దేవతలందరూ చెరసాలకు వస్తారు. వాళ్ళ యొక్క దివ్య రూపాల్లో చెరసాలకు వచ్చేసి లోపల ఉన్నది భగవంతుడు అని తెలుసు వాళ్ళకి. అందుకని వాళ్ళందరూ ప్రేయర్లు చేస్తారన్నమాట. వాటిని గర్భస్థుతులు అంటారు. మన వేదాల్లో గర్భస్థుతి ప్రేయర్స్ ఉన్నాయి. ఆ గర్భస్థుతులు దేవకీదేవి గర్భంలో కృష్ణుడు ఉన్నప్పుడు దేవతలు చేసిన ప్రేయర్స్ అన్నమాట. ప్రేయర్స్ చేస్తారు. దేవకి గర్భంలోంచి డైరెక్ట్గా ప్రత్యక్షం అయిపోతాడు బయటికి. మళ్ళాగా ఆపరేషన్ చేసి సిజేరియన్ చేసి బయటికి తీరు, డైరెక్ట్గా గర్భంలోంచి బయటికి ప్రత్యక్షం అయిపోతాడు అనమాట. ప్రత్యక్షం అయిపోవడం కూడా ఆయన 4 చేతులతో దర్శనం ఇచ్చేస్తాడు వాళ్ళకి. అప్పుడు దేవకీదేవి కృష్ణుని చూసి భయపడుతుంది. 4 చేతులతో పుట్టిన పిల్లాన్ని చూసి ఎవరు మనుష్య బాలుడు అనుకోడు, అందరూ ఏదో దుష్టశక్తి అనుకుంటారని భయపడిపోయి, ఎందుకంటే తల్లి ప్రేమ కదా, ఆవిడ ఏం చేస్తున్నాడంటే నువ్వు మామూలుగానే ఉండు, నువ్వు నార్మల్ పిల్లాడిలాగా అయిపో అని చెప్పి ప్రార్థిస్తుంది అనమాట. 4 చేతులతో పిల్లాడు పుడితే ఏ తల్లికైనా భయం వేస్తుంది కదా, అందుకని ఆమె ప్రార్థిస్తుంది, నువ్వు మామూలు రూపంలో రా అని చెప్తే అప్పుడు మళ్ళీ మామూలు రూపంలో చిన్న పిల్లాడిలాగా అయిపోతాడు కృష్ణుడు. కానీ కిరీటం, కవచం, కుండలాలు అన్నిటితోటి ప్రత్యక్షం అవుతాడు. అంటే ఫుల్ ఆయన ఓన్ డెకరేషన్తో, ఆయన ఓన్ బాడీతో వస్తాడు. మనలాగా ఆయనకి మెటీరియల్ బాడీ తయారు కాదు. ఆయన చుట్టూతా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూతా భౌతిక దేహం తయారు కాలేదు, ఆయన ఆధ్యాత్మిక దేహంతో వస్తాడు. నెక్స్ట్ శ్లోకం చూడండి ప్రభు. కృష్ణుడు చెప్పిన మాట ఇది భగవద్గీత 4.6లో చెప్తాడు కృష్ణుడు. అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సం ప్రకృతిం సం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. దీని ట్రాన్స్లేషన్ చదవండి. నేను చదువుతాను మాతాజీ. Although I am unborn and my transcendental body never deteriorates, and although I am the Lord of all living entities, by my internal energy I still appear in every millennium in my original transcendental form. చూసారా కృష్ణుడు ఏం చెప్పాడు? ఆయనకి పుట్టుక లేదు. పుట్టుక లేనప్పటికీ కూడా భౌతిక ప్రపంచంలో జన్మించాడు. ఆయన ఎలా జన్మించాడంటే ఆయన యొక్క ఆధ్యాత్మ దేహంతో, ఆయన ఓన్ బాడీ తోటి జన్మించాడు. మనకి మన ఆధ్యాత్మ దేహం చుట్టూతో భౌతిక దేహం వచ్చిన తర్వాత మనం భౌతిక ప్రపంచంలోకి వచ్చాం. మన యొక్క స్వరూప దేహం మీద భౌతిక దేహం తయారైన తర్వాత మనం భౌతిక ప్రపంచంలోకి వచ్చాం. కానీ ఆయన అలా కాదు. ఆయన ఓన్ బాడీతో, ఆయన యొక్క ఆధ్యాత్మ దేహంతో, ట్రాన్సెండెంటల్ బాడీ తోటే వచ్చాడు అనమాట. ప్రతి మిలియనియంలో, అంటే బ్రహ్మ యొక్క కల్పం అయిపోయింది, బ్రహ్మకల్పం అయిపోయిన తర్వాత ఎవ్రీ టైం ఆయన నేను వస్తూ ఉంటానని చెప్పి చెప్తున్నాడు. ఆయన ఇది ఎలా సాధ్యం అవుతుందంటే నా యొక్క ఆత్మమాయతోటి అని చెప్పి చెప్తున్నాడు. మనం భౌతిక జాతిలో మహామాయ ద్వారా వస్తాం బయటికి. ప్రకృతి అంటే మహామాయ అనమాట, భౌతిక మాయా ప్రపంచంలోకి మనం వస్తాం. కానీ ఆయన యోగమాయతోటి వస్తాడనమాట. అంటే ఆయన ఆత్మమాయ అనమాట. అంటే ఆయన ఒరిజినల్ బాడీ తోటి, ఆయన ఒరిజినల్ ధామాన్ని తీసుకుని భౌతిక జగత్తులోకి వస్తాడు. ఆయన ఎక్కడికి వచ్చినా ఆయన ఓన్ పారాఫెర్నీలియా అంతా ఆయన వెంట వచ్చేస్తుంది అనమాట. అది సో ఆయన జన్మకి మన జన్మకి డిఫరెన్స్. అది మనం కర్మణ దైవ నేత్రణ, మన యొక్క కర్మ వల్ల భగవంతుడి సూపర్విజన్లో మనం భౌతిక జగత్తులో పుడుతున్నాం. కానీ ఆయన అలా కాదు. ఆయన రావాలనుకుంటే వస్తాడు. ఆయన ఆయన యొక్క డిజైర్ ప్రకారం ఆయన వస్తాడు భౌతిక జగత్తులోకి. అది కూడా మనని ఉద్ధరించడానికి వస్తాడు, మనలాగా కర్మ అనుభవించడానికి రాడు. ఆయనకి కర్మ అంటదు. భగవంతుడికి కర్మ లేదు, మనకి కర్మ ఉంది. ఎందుకంటే మనం సపరేట్గా ఎంజాయ్ చేయాలనుకున్నాం కాబట్టి కర్మ ప్రపంచంలోకి వచ్చాం మనం. ఆయన కర్మ ప్రపంచంలోకి ఎందుకు వస్తున్నాడంటే మనకి గతులు ప్రసాదించడానికి వస్తున్నాడు, మనకి ముక్తిని ఇవ్వడానికి, మనల్ని అట్రాక్ట్ చేయడానికి వస్తున్నాడు ఇక్కడికి. అంటే జైల్లోకి ఖైదీలు వెళ్తారు,
జైలు సూపర్వైజర్ కూడా జైల్లోకి వస్తుంటాడు ఒక్కొక్కసారి. సమ్ టైమ్స్ ప్రైమ్ మినిస్టర్ కూడా జైలుకి వచ్చి విజిట్ చేస్తుంటాడు. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ జైల్లో ఉన్నాడంటే ఆయన జైలుకి శిక్ష అనిపించడానికి రాలేదు, అక్కడ లోపల ఉన్న ఖైదీలకి క్షమాభిక్ష పెట్టడానికి వచ్చి ఉంటాడు. అలా అనమాట ఆయన భౌతిక ప్రపంచంలోకి రావడం అంటే అలాంటిది అనమాట. అది సో ఇప్పుడు మనం క్రియేషన్ గురించి ఆల్మోస్ట్ అంటే మన భౌతిక ప్రపంచంలోకి ఇలా వచ్చాం అనమాట. ఈ క్రియేషన్ ఎలాగైతే జరిగిందో మళ్ళీ అంటే ఈ క్రియేషన్ స్టార్ట్ అయిన తర్వాత బ్రహ్మ పుడతాడు, ఫస్ట్ బ్రహ్మాండం తయారవుతుంది, దాని నుంచి బ్రహ్మ పుడతాడు, తర్వాత అక్కడి నుంచి అలాగా జీవుల సృష్టి, వాటికి దేహ సృష్టి అంతా జరుగుతుంది. జీవులను అంటే బయటికి తీస్తాడనమాట, ఎవరెవరికి ఎక్కడెక్కడ డ్యూ ఉంది అంతా రెడీగా ఉంటుంది అనమాట ఆయన దగ్గర కేస్ హిస్టరీ. ఓకే, ఈ జీవుడు ఈ పర్టికులర్ ప్రపంచంలోకి వెళ్ళాలి, ఈ పర్టికులర్ దేహంలోకి వెళ్ళాలి, అట్లా డిసైడ్ అవుతుంది. అందరూ జీవులే గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ చెట్లు చేమలు ఈ పురుగు పుట్ర ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా జీవులే. వాళ్ళ వాళ్ళ కర్మల్ని బట్టి వాళ్ళ వాళ్ళ కోరికలను బట్టి ఆ దేహాల్లో ఉన్నాయి అంతే. సో ఎవరిని చిన్నచూపు చూడొద్దు, ఎందుకంటే మనం ఎవరినైతే చిన్నచూపు చూసి చులకన చేసి వాళ్ళని వాళ్ళ యొక్క లైఫ్ని ఎండ్ చేయాలని ట్రై చేస్తామో సేమ్ థింగ్ కర్మ రియాక్షన్ మనకి వస్తుంది. మనకు కూడా అట్లానే లైఫ్ ఎండ్ అయ్యే ఇది వస్తుంది. ఎవరిని బాధ పెట్టినా సరే మన యొక్క మనస్సు వాక్కు కర్మల ద్వారా ఎవరిని బాధ పెట్టినా సరే ఆ బాధ మనకి ఏదో రూపంలో కర్మ రూపంలో తిరిగి వస్తుంది వెనక్కి. ఎవరి లైఫ్ని అయితే ఎండ్ చేస్తామో మళ్ళీ సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మనకు అలా లైఫ్ ఎండ్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. ఎవరినైతే హింసిస్తామో అలాంటి కైండ్ ఆఫ్ హింసనికి మనం గురి అవుతాం. కర్మ అలా వర్క్ చేస్తుంది, గోడ కొట్టిన బంతిలాగా అనమాట. ఇలా వేసామంటే అది మనకి తిరిగి వస్తుంది వెనక్కి. సో అందుకనే ఆలోచించి చేయాలి ఏ పని చేసినా. మన నెక్స్ట్ బాడీని మనమే తయారు చేసుకుంటాం, భగవంతుడు తయారు చేయడం, మనమే తయారు చేసుకుంటున్నాం. మనకి ఎలాంటి కోరిక ఉంది, ఎలాంటి పనులు చేస్తున్నాం అనే దాని మీద మన బాడీని మనమే తయారు చేసుకుంటాం. రెడీ అయిపోతుంది బాడీ. లాస్ట్ మినిట్లో అంటే డోంట్ గెట్ ఫ్రైటెండ్, లాస్ట్ మినిట్లో కోమాలోకి వెళ్ళిపోతారు చూసారా, దట్ ఈజ్ వెన్ ఆ టైంలో నెక్స్ట్ బాడీ ఏంటనేది కనిపిస్తుంది అనమాట వాళ్ళకి. ఇంకా అక్కడ పెనుగులాట స్టార్ట్ అవుతుంది. దే డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ బాడీ. అది ఏదైనా 4 కాళ్ళ దేహం అయింది అనుకోండి, దాంట్లోకి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. కానీ చేసిన పనులేమో అలాంటివి, ఆ బాడీలోకి వెళ్ళడానికి ఇష్టం ఉండదు, ఈ బాడీని వదలడానికి ఇష్టం ఉండదు. దట్ ఈస్ వేర్ ఆ కోమా కండిషన్ వస్తుంది అనమాట. కోమాలో వెళ్ళిపోతారు. ఇంకప్పుడు బలవంతాన లాగేస్తారు బయటికి. ప్రకృతి నియమం అంత సీరియస్గా ఉంటుంది అనమాట. బలవంతాన దేహం నుంచి సోల్ని బయటికి లాగేస్తారు ఆ యమదూతలు వచ్చి. యమదూతల రియల్ ఓకే వస్తారు వాళ్ళు. ఆ టైం ఆ కరెక్ట్గా ఆ మూమెంట్లో ఎవడైతే పోతాడో వాడే చూస్తాడు, ఇంకెవరు చూడరు వాళ్ళని, ఎవరికి కనిపించరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాడీల్లో ఉంటారు, మనకి వాళ్ళు కనపడరు. ఎవడైతే పోతుంటాడో వాడికి కనపడతారు. సో వాడికి టెన్షన్ వస్తుంది. అప్పుడు ఎవరు చుట్టుపక్కల వాళ్ళు రక్షించలేరు వాడిని, వీళ్ళ నుంచి తప్పించుకోలేడు. దట్ ఈస్ వేర్ దిస్ కోమా కండిషన్. ఓకే, దాని నుంచి బయటకు వచ్చారంటే మృత్యుంజయుడు చేయడం అనమాట. మళ్ళీ టైం ఇస్తున్నాడు అనమాట ఇంకొంచెం. ఓకే, సో మనకి టైం ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ప్రళయం గురించి నెక్స్ట్ వీక్ క్లాస్లో చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అది కూడా సబ్జెక్ట్ మ్యాటర్ పెద్దది. సృష్టి గురించి చెప్పాను, మళ్ళీ దాని డిస్ట్రక్షన్, సృష్టి ఎలా డిస్ట్రాయ్ అయిందో కూడా చెప్పాలి కదా. ఎలా స్లో డిస్ట్రక్షన్ ప్రాసెస్ ఈజ్ స్లో. మన బాడీ ఎలాగైతే తయారై క్రియేట్ అయ్యి బయటకు వచ్చిందో, అంటే మెటీరియల్ బాడీ క్రియేట్ అవుతుంది కదా, ఆ బాడీలో మనం ఉన్నాం, సోల్ ఉంది. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ద మూమెంట్ మనం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చామంటే డిస్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. స్లోగా బాడీ డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద లైఫ్ మొత్తం హోల్ బాడీ గెట్స్ డిస్ట్రాయిడ్ అనమాట. ఇలాగే యూనివర్సల్ బాడీ కూడా అట్ సమ్ పాయింట్ ఇన్ టైం క్రియేట్ అయింది, అది కూడా స్లోగా డిటీరియరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. స్లోగా అన్నీ ఈ సత్యం ధర్మం శౌచం ఇవన్నీ కూడా స్లోగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక స్టేజ్ అయిన తర్వాత మళ్ళీ అది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ ప్రళయం కూడా గ్రడేషన్స్, స్లో ప్రాసెస్ అనమాట. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ప్రళయం వస్తూ ఉంటుంది. సో అవన్నీ డీటెయిల్స్ అని నెక్స్ట్ వీక్ క్లాస్లో మాట్లాడుకుందాం, ఎందుకంటే అది కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ మ్యాటర్. ఫస్ట్ ఇప్పుడు ఇది డైజెస్ట్ చేసుకోండి, నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఏమంటారు? ఓకే ఓకే మాతాజీ. ప్రస్తుతానికి ఇది డైజెస్ట్ అయిందా, ఇంకా ఏమైనా ఉందా దీంట్లో? ఆ కోమాదే డౌట్ ఉన్నది మాతాజీ. ఏంటది డౌట్? ఓకే, కోమా let us కోమా close this class, then తెలియదు. we can answer questions. Okay, అందరికి హరే కృష్ణ. క్లాస్ అయిపోయింది. Now